సెంగార్ బెయిల్ పై స్టే. ఇప్పటిదాకా నేను చెప్పినగా మత ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సెంగార్ సేమ్ వీళ్ళ మనస్తత్వం, సెంగార్ మనస్తత్వం, ఈ యొక్క ఉన్మాదుల మనస్తత్వం సేమ్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా బయటికేమో సనాతన ధర్మం అని చెప్తా ఉంటారు, హిందుత్వవాదం అని చెప్తా ఉంటారు. కానీ వీళ్ళంతా సనాతన ధర్మవాదులు కాదు, హిందుత్వవాదులు కాదు. వీళ్ళంతా ఏంటంటే సెంగార్ వారసులు. వీళ్ళంతా కూడా సెంగార్ వారసులు. అర్థమైంది కదా? సో సెంగార్ ఎవరు? ఉన్నావ్ అనేటువంటి ఒక రేప్లో ఒక మైనర్ బాలికను అత్యాచారం చేసి వాళ్ళ తండ్రిని చంపినటువంటి వ్యక్తి సెంగార్. ఈయన ఎవరు అంటే బీజేపీ మాజీ ఎమ్మెల్యే. సో ఈ సెంగార్ వారసులే వీళ్ళందరూ కూడా. సెంగార్ వారసులే ఈరోజు మత ఉన్మాదంతో ఈరోజు రాష్ట్రంలో సమాజంలో వైషమ్యాలు రెచ్చగొడతా ఉన్నారు. సో ఢిల్లీ హైకోర్టు తీర్పుపై నిలుపుదల ఉత్తర్వులు. 15 ఏళ్ల మైనర్పై అత్యాచారం ఘోరం, బాధితురాలికి మనం అండగా నిలవాలంటూ సిబిఐ చెప్తా ఉంది. ఉరిశిక్ష పడే వరకు పోరాటం ఆగదు అంటూ కూడా బాధితురాలు చెప్తాను. సో ఈయనకు ఢిల్లీ హైకోర్టు ఏమని తీర్పిచ్చింది? ఈయన ఎవరు? ఒక మైనర్ బాలికను అత్యాచారం చేసినటువంటి ఒక రేపిస్టు. ఓకే, ఆయన తండ్రిని చంపినటువంటి మర్డరర్. సో ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఆయనను ఢిల్లీ హైకోర్టు ఏం చేసింది? ఆయన యొక్క కేసు పైన నిలుపుదల చేసి ఆయనకు బెయిల్ విడుదల చేయడం జరిగింది. కేసును రద్దు చేసి బెయిల్ విడుదల చేయడం జరిగింది. ఈయన ఎవరు? బీజేపీ మాజీ ఎమ్మెల్యే. ఎవరికి దగ్గర? ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తి. ఎవరికి దగ్గర అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. సంచలనం సృష్టించినటువంటి 2017 ఉన్నావ్ రేప్ కేసులో నిందితుడు బీజేపీ మాజీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్ వారసులరా, చూడండి మీకోసం ఇదంతా. ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ను సుప్రీంకోర్టు సోమవారం నిలిపివేసింది. బాధితురాలి తండ్రి కస్టోడియల్ మరణం, ఆమె బంధువులు, న్యాయవాది అనుమానాస్పద మృతి, చివరికి బాధితులను కూడా చంపేటువంటి ప్రయత్నం చేసినటువంటి సంఘటనల క్రమంలో ఢిల్లీ హైకోర్టు నిందితుడికి బెయిల్ ఇవ్వడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బెయిల్ను సవాలు చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తూ సెంగార్ బెయిల్ను నిలిపివేసింది అంటూ చూస్తాం. సో ఇక్కడ ఏం జరిగింది తెలుసా? ఇప్పుడు దేశ ప్రజలందరూ కూడా సెంగార్ గురించి, వీడు చేసిన అత్యాచారం గురించి, వీడు చేసిన మర్డర్ గురించి చర్చ చేస్తూ దానిలో భాగంగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే కాబట్టి బీజేపీ కూడా పెద్ద ఎత్తున టార్గెట్ అవుతా ఉంది. సో ఈ క్రమంలో మళ్ళీ ఎక్కడ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి సిబిఐ రంగంలోకి దింపి సుప్రీంకోర్టులో వేసి దీన్ని ఆ యొక్క బెయిల్ను కొట్టివేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, పిటిషన్ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తూ సెంగార్ బెయిల్ నిలిపేసింది. ఈ మేరకు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీ చేసి సాధారణంగా ఒక నిందితుడికి కింది కోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు అతని వాదన వినకుండా బెయిల్ రద్దు చేయరాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే ఈ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ వేరే కేసులో అతను ఇప్పటికీ జైల్లోనే ఉన్నందున ఈ కేసులో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో బెయిల్ నిలిపేత నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సిబిఐ పిటిషన్పై 4 వారాల్లో సమాధానం ఇవ్వాలని సెంగార్ను ఆదేశించింది. విచారణను జనవరి 20కి వాయిదా వేసింది. సిబిఐ తరపున వాదనలు వినిపించినటువంటి సాలిసిటరీ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ బాలిక మీద జరిగిన ఘోర అత్యాచారమని బెయిల్ రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. 15 సంవత్సరాలు 10 నెలల వయసులో ఉన్నటువంటి ఈ ఘాతకానికి బలైనటువంటి బాలిక విషయంలో మనమంతా జవాబుదారులమని వ్యాఖ్యానించారు. సంఘటన జరిగినప్పుడు ఆ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సెంగార్ అక్కడ శక్తివంతమైన వ్యక్తి అని చెప్పారు. ఢిల్లీ హైకోర్టు ఈ నెల 23న సెంగార్కు బెయిల్ ఇచ్చినప్పుడు పోక్సో చట్టంలోని సెక్షన్ 5C కింద ఆయన మీద కేసు పెట్టారని, ఆ సెక్షన్లో పేర్కొన్న పబ్లిక్ సర్వెంట్ కిందకు ఎమ్మెల్యే రాడని అభిప్రాయపడింది. 5C సెక్షన్ ప్రకారం పబ్లిక్ సర్వెంట్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని బాలికపై అత్యాచారం పాల్పడితే తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. BNS 21 ప్రకారం పబ్లిక్ సర్వెంట్ అంటే న్యాయమూర్తులు, పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది వస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యే మీద 5C సెక్షన్ పెట్టారు. ఎమ్మెల్యేకు 5C వర్తించదన్న వాదనను హైకోర్టు అంగీకరించింది. బాధితురాలు మైనర్ అయినందున పబ్లిక్ సర్వెంట్ ఎవరు అనే సాంకేతిక అంశాలు జోలికి పోవద్దని సిబిఐ వాదన అంతే కదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అవునని సిబిఐ తరపున తుషార్ మెహతా బదులిచ్చారు. పోక్సో చట్టానికి ఇతర చట్టాలు ఏమైనా విరుద్ధంగా ఉంటే పోక్సో చట్టమే చెల్లుబాటు కావాలని అన్నారు. కేవలం 7 ఏళ్లు జైల్లో ఉన్నారనే కారణాన్ని చూపుతూ హైకోర్టు బెయిల్ ఇవ్వడం సరికాదని చెప్పారు. సవరించిన చట్టం ప్రకారం 20 ఏళ్ల జైలు శిక్ష విధించాలని కోరారు. నేరం జరిగినప్పటికీ ఆ చట్ట సవరణ రాలేదు కదా అని సిజే ప్రశ్నించారు. ఆర్మీ అధికారి విధుల్లో ఉండి తప్పు చేస్తే ఇలా శిక్షార్హుడో ఎమ్మెల్యే కూడా అంతే. సెంగార్ బయటకు వస్తే సాక్షులు ప్రభావితం చేస్తారు. బాధితురాలి తండ్రి బంధువుల హత్య కేసులను సెంగార్ దోషిగా తేలారు. శిక్ష అనుభవిస్తున్నాడు. బయటికి వస్తే బాధితురాలికి తీరని అన్యాయం జరిగినట్లే. బాధితురాలికి మనం అండగా ఉన్నామని చెప్పడం ఎంతో ముఖ్యమని తుషార్ మెహతా వాదించారంటూ చూస్తా ఉన్నాం. సో చూడండి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే అత్యాచార కేసు, మర్డర్ కేసులో ఆయనకు 20 ఏళ్ల శిక్ష పడితే 7 ఏళ్లకే ఆయన శిక్షను రద్దు చేసి ఆయనకు బెయిల్ ఇచ్చినటువంటి సందర్భం కనబడుతూ ఉంది మన దేశంలో.
అంటే ఎంత దారుణంగా ఉందో బీజేపీ పాలన ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతాను. సెంగార్ తరపు న్యాయవాదులు బెయిల్ రద్దు చేయొద్దని కోరారు. సెంగార్ న్యాయవాదుల వాదనలోనూ బలంగా ఉందని, అయితే ఇప్పుడు బెయిల్ రద్దు చేస్తున్నది కూడా ఈ అంశాన్ని నిశ్చితంగా పరిశీలించేందుకోనని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే సెంగార్ న్యాయవాదులు చెప్పినట్లు చట్టాన్ని సాంకేతికంగా తీసుకుంటే ఊళ్ళో పట్వారి, స్టేషన్లో కానిస్టేబుల్ కూడా పబ్లిక్ సర్వెంట్ గా ఈ సెక్షన్ పరిధిలోకి వస్తున్నారని, ఎంపీ ఎమ్మెల్యే రావడం లేదని ఇది ఆందోళన కలిగిస్తూ వ్యాఖ్యానించింది. అంటే వాడు ఎమ్మెల్యే అయి ఉండి అత్యాచారం చేయొచ్చు, మర్డర్ చేయొచ్చు, ఇంకా ఏదైనా చేయొచ్చా? చట్టం ముందు అందరు సమానులే, అది కదా గుర్తుపెట్టుకోవాల్సింది. పోక్సో చట్టంలో అంటే ఎమ్మెల్యేలు రారా? ఎమ్మెల్యేలు రేప్ చేస్తే పోక్సో చట్టం వర్తించదా? ఇక్కడ ఎక్కడనే మీద అంతా నాకు అర్థం కాదు. ఈ చట్టమా? చట్టం చెప్పింది ఎట్లేమన్నా? చూడండి ఎంత దారుణంగా ఉందో. భారత న్యాయ వ్యవస్థలో శ్రేష్టమైన న్యాయమూర్తిలో భాగమని వాళ్ళు లోతైన విశ్లేషణ చేశారని, అయితే అందరూ మానవ మాత్రమేనని, ఎవరైనా పొరపాటు చేసే అవకాశం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు తీర్పు మీద బాధితులకు కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ వేసే అధికారం ఉందని చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తులు లక్ష్యంగా చేసుకుని జాతీయ మీడియాలో, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని, దీన్ని ఆపాలని సెంగార్ తరపు న్యాయవాదులు సూచించారు. ఈ కేసులో రాజకీయ అభివృద్ధి కోసం కొందరు ప్రయత్నిస్తున్నారు సుప్రీంకోర్టు అభిప్రాయం. తప్పదు, ఎవరైనా కానీ ప్రజల ఆగ్రహానికి గురియాక తప్పదు. ఈరోజు సెంగార్ సంబంధించినటువంటి ఆయన బెయిల్ ఎట్లా ఇస్తారండి? నాకు అర్థం కాదు. ఆయన యొక్క శిక్ష ఎట్లా రద్దు చేస్తారు? దీనిపైన ప్రజలు మాట్లాడరా? ప్రజలు బరాబర్ 100% ప్రజలతో అభిప్రాయాలు భారత రాజ్యాంగం ప్రకారం చెప్తారు. అది జడ్జి అయినా ఎవరైనా కానీ భారత రాజ్యాంగం ఇచ్చే హక్కు కదా. అంటే ఎవరిని విమర్శించద్దు అంటే ఎట్లా? ఆయన తప్పు చేసినా విమర్శించరా? బరాబర్ విమర్శిస్తారు. అది అందుకే అది జరిగింది. మరణశిక్ష పడే వరకు పోరాటం ఆగదు అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో సిబిఐ పిటిషన్లో అద్వానీ కేసును అప్పట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పును ప్రస్తావించింది. 1997లో రాజకీయ నాయకులపై వచ్చినటువంటి జైన్ డైరీ అవినీతి ఆరోపణల కేసులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పబ్లిక్ సర్వెంట్లు అవుతారా కాదా అన్న ప్రశ్న తలెత్తింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఖచ్చితంగా పబ్లిక్ సర్వెంట్ల కిందికే వస్తారని తేల్చి చెప్పిందంటూ చూస్తాను. సో సెంగార్కు మరణశిక్ష పడే వరకు కూడా ఈరోజు పోరాడుతారని చెప్పి బాధితులకు సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు నేనేమంటాను తెలుసా? సో ఇలాంటి దుర్మార్గులు ఎవరైతున్నారో వీళ్ళ వారసులే ఇంకా మన దేశంలో కొనసాగుతూ ఉన్నారు. సో వీళ్ళ వారసులే ఈరోజు మత ఉన్మాదులుగా తయారయ్యారు. సెంగార్ వారసులే వీళ్ళంతా కూడా. కులదీప్ సింగ్ సెంగార్ సంబంధించినటువంటి ఎవరైతే వారసులరో వాళ్ళే ఈరోజు దేశంలో ఈ ఉన్మాదత్వాన్ని, ఉన్మాదంతో కూడినటువంటి వ్యవహారాలు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చివరికి బాధితులను కూడా చంపేటువంటి ప్రయత్నం చేసినటువంటి సంఘటనల క్రమంలో ఢిల్లీ హైకోర్టు నిందితుడికి బెయిల్ ఇవ్వడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బెయిల్ను సవాలు చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తూ సెంగార్ బెయిల్ను నిలిపేసింది అంటూ చూస్తాను. సో ఇక్కడ ఏం జరిగింది తెలుసా? ఇప్పుడు దేశ ప్రజలందరూ కూడా సెంగార్ గురించి, వీడు చేసిన అత్యాచారం గురించి, వీడు చేసిన మర్డర్ గురించి చర్చ చేస్తూ దానిలో భాగంగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే కాబట్టి బీజేపీ కూడా పెద్ద ఎత్తున టార్గెట్ అవుతా ఉంది. సో ఈ క్రమంలో మళ్ళీ ఎక్కడ డ్యామేజ్ అవుతుందని చెప్పేసి సిబిఐ రంగంలోకి దింపి సుప్రీంకోర్టులో వేసి దీన్ని ఆ యొక్క బెయిల్ను కొట్టివేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి,